ఈరోజు ఈ వీడియోలో చాణక్యుడు చెప్పిన 5 గొప్ప రహస్యాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిగా మనం బుద్ధి మీ శక్తి, ఇంటెలిజెంట్ ఈజ్ పవర్. బుద్ధి అనేది మనిషి జీవన యాత్రలో అత్యంత ముఖ్యమైన ఆయుధం. శారీరక శక్తి ఎంత గొప్పదైనా దాన్ని సరిగ్గా ఉపయోగించే బుద్ధి లేకపోతే అది నిష్ప్రయోజనం. చాణక్య గారు చెప్పినట్టు జీవితంలో ప్రతి సమస్యను పరిష్కరించడానికి బుద్ధి అత్యవసరంగా అవసరం. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడం జీవితంలో విజయం సాధించడానికి కీలకం. జీవితంలో ఎదురు వచ్చే ప్రతి పరిస్థితిని విశ్లేషించాలి, అందులో నిఖార్సైన వ్యూహాలను అమలు చేయాలి. మీరు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను మరియు పరిస్థితులను గమనించి వాటిపై వ్యూహాత్మక ఆలోచనలు చేయడం నేర్చుకోవాలి. బుద్ధి ఉపయోగించి ముందే అవకాశాలను, ప్రమాదాలను అంచనా వేయడం సాధ్యమవుతుంది. మీ విజయం మీ బుద్ధిపై ఆధారపడి ఉంటుంది కనుక దాన్ని పదునుగా ఉంచుకోవడం అత్యవసరం. రెండవది శ్రమే సాఫల్యం. హార్డ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్. కష్టం లేకుండా వచ్చిన విజయం దీర్ఘకాలం నిలబడదని చాణక్య గారు స్పష్టం చేశారు. శ్రమను విజయానికి తొలిమెట్టు అని భావించాలి. ప్రతి చిన్న పని అయినా దాన్ని పట్టుదలతో, నిబద్ధతతో చేయాలి. శ్రమ చేయడంలో ఉన్న విలువను అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అది మీ స్వప్నాలను నిజం చేయగలదని చాణక్య గారు చెప్పారు. జీవితంలో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి కష్టపడి పనిచేయడం మాత్రమే మార్గం. విజయానికి ఒకటే మార్గం, అదే అహర్నిశలు శ్రమ. ఆలోచనలకు, కలలకు వాటిని ఆచరణలోకి తీసుకురావడంలో శ్రమే అవసరం. మీరు చేయలేని పని అంటూ ఏదీ లేదు. కేవలం ఆ పనిని చేసే ధైర్యం మరియు పట్టుదల కావాలి. శ్రమతో మీ జీవన పునాది బలంగా తయారవుతుంది. మూడవది సమయం అమూల్యం. టైమ్ ఈజ్ ప్రెసియస్. సమయం అనేది మన జీవితంలో తిరిగి పొందలేని ఒక విలువైన రత్నం అని చాణక్య గారు చెప్పారు. ప్రతి క్షణాన్ని ప్రణాళికతో ఉపయోగించడం మన విజయానికి దారి చూపుతుంది. మన జీవితం ఎంతకాలం ఉంటుందో మన చేతిలో లేదు, కానీ అందులో గడిపే సమయాన్ని ఎంత ఉత్పత్తివంతంగా వినియోగించాలో మనం నిర్ణయించవచ్చు. ప్రతి నిమిషాన్ని వ్యర్థం చేయకుండా దాన్ని మీ లక్ష్యాలను చేరుకునే దిశగా వినియోగించుకోవాలి. అలసత్వం అనేది మన విజయానికి అడ్డంకిగా మారుతుందని గుర్తుంచుకోండి. సమయాన్ని వ్యర్థం చేస్తే అది తిరిగి వచ్చేది కాదు. మీరు మీ సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ప్రతిరోజు మీ లక్ష్యాలకు తగ్గట్టుగా ప్రణాళిక చేయండి. సమయాన్ని గౌరవిస్తే అది మీ విజయానికి పనిచేస్తుంది. ఇక చాణక్యుడు చెప్పిన 4వ రహస్యం శత్రువులను అంచనా వేయడం. అండర్స్టాండ్ యువర్ ఎనిమీస్. చాణక్య గారు జీవితంలో శత్రువులను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో చెప్పే అనేక సూక్తులను అందించారు. శత్రువుల బలహీనతలను అంచనా వేయడం మీ విజయానికి కీలకం. శత్రువులను పూర్తిగా అర్థం చేసుకొని వారి వ్యూహాలను ముందే కూర్చేలా వ్యూహాలను రూపొందించాలి. మీరు అనుకున్న దానికంటే మీ శత్రువులు మీ బలహీనతలను ఎక్కువగా గమనిస్తారు. అందుకే మీ బలహీనతలను వారితో పంచుకోవద్దు. శత్రువులపై నిశితంగా దృష్టి పెట్టి వారిని సరిగా అర్థం చేసుకోవడం ద్వారా వారి వ్యూహాలను మీ ప్రయోజనానికి ఉపయోగించుకోగలరు. శత్రువులతో నేరుగా తలపడకుండా వ్యూహాత్మకంగా నడుచుకోవడం విజయానికి దారి చూపుతుంది. ఇక చాణక్యుడు చెప్పిన 5వ రహస్యం మౌనం మరియు రహస్యాలు. సైలెన్స్ అండ్ సీక్రెట్స్. మౌనం అనేది చాణక్య గారి మాటల్లో అత్యంత శక్తివంతమైన ఆయుధం. అవసరమైనప్పుడు మాట్లాడి, అవసరం లేనప్పుడు మౌనంగా ఉండడం మన బలాన్ని పెంచుతుంది. అనవసరమైన విషయాలు ఇతరులతో పంచుకోవడం మీ బలహీనతలను బయటపెట్టే ప్రమాదం ఉంది. మీరు చేసే ప్రణాళికలను, వ్యూహాలను రహస్యంగా ఉంచడం అనేది విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యం. రహస్యాలను ఉంచడం మాత్రమే కాదు,
అది ఎప్పుడు అవసరమైన వారికి మాత్రమే తెలియజేయడం కూడా ముఖ్యం. మౌనంగా ఉంటే మీ శత్రువులు మీ వ్యూహాలను అర్థం చేసుకోలేరు. మీరు ఏదైనా పని చేయడానికి ముందు దానిపై పూర్తిగా దృష్టి పెట్టి అది పూర్తయిన తర్వాత మాత్రమే పంచుకోవడం మంచిది. మౌనం మీ శక్తిని కాపాడడానికి, దాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన వీడియోకి ఒక లైక్ చేయండి.